సో రీసెంట్‌గా 'కంగనా రనౌత్' హీరోయిన్‌గా అయితే ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ పేరే 'ఎమర్జెన్సీ'. సో ఇది మీకు ఆల్మోస్ట్ పొలిటికల్ డ్రామా అని అర్థమై ఉంటది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే ఈ మూవీలో మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్ ఉమెన్‌గా అయితే పేరుగాంచిన ఇందిరాగాంధీ గురించయితే ఉంటది. ఆవిడ రాజకీయం, వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలను చూపిస్తూ ఈ ఎమర్జెన్సీ మూవీ అయితే తీశారనే చెప్పొచ్చు. దీంట్లో బలహీన నాయకురాలిగా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన ఇందిరాగాంధీ అంటే కంగనా రనౌత్ ప్రత్యర్థులను గడగడలాడించే లీడర్‌గా ఎలా ఎదిగింది, తక్కువ కాలంలో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చేరిన ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఎమర్జెన్సీ టైంలో ఎలా పతన వ్యవస్థకు చేరిందనేదే ఈ మూవీ. అండ్ ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన సిచ్యువేషన్స్ ఏముంటాయి, ఆ టైంలో ఇందిరాగాంధీపై ఎందుకు విమర్శలు వచ్చాయి, ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యన్నదే ఈ మూవీలో మనకు చూపించారు. సో ఈ మూవీ బయోపిక్ సినిమా చేయడం కత్తిమీద సాము లాంటిదనే చెప్పచ్చు. అందులో ప్రజలకు బాగా తెలిసిన కొంతమంది మనకి పరిచయమైన వ్యక్తుల గురించి జీవితాలు సినిమా చేసి ఆడియన్స్ మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. ఎమర్జెన్సీ సినిమాతో కంగనా రనౌత్ అలాగే సాహసం చేసిందనే చెప్పొచ్చు. ఇక ఆమె డైరెక్టర్‌గా ఇక ఎమర్జెన్సీ విషయంలో నటిగా మాత్రమే కాదు, ఆమె లుక్కు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇందిరాగాంధీని గుర్తు చేసిందని చెప్పొచ్చు. ఇక ఇందిరాగాంధీ రోల్ కోసం కంగనా పడిన కష్టం ప్రతి ఫేమ్‌లో కనిపిస్తుంది. కానీ డైరెక్టర్‌గా మాత్రం తడబడిపోయిందనే చెప్పొచ్చు. సో ఇది తెలిసిన కథే. ఏంటంటే టైటిల్‌ని బట్టి 1975, 77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణం ఏమిటి? తెర వెనక ఏం జరిగింది? ఆ టైంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది చూపిస్తారేమోనని ఆడియన్స్ అనుకున్నారు. కానీ అంశాలేమీ ఈ సినిమాలో చూపించలేదు. చాలా వరకు జనాలకు తెలిసిన అందుబాటులో ఉన్న సమాచారంతోనే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీని తీసినట్లు అనిపించింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాకి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగాయి, అప్పటి రాజకీయ అంశాలను చెప్పడంలో గురయ్యారనే చెప్పొచ్చు. ఇక తక్కువ స్క్రీన్ టైం ఏంటంటే తండ్రి అడుగుజాడల్లో ఇందిరాగాంధీ రాజకీయ ప్రవేశం, ఇక భర్తతో ఆమె అనుబంధం, ఫిరోజ్ గాంధీ మరణంతో పాటు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్, రష్యా సాయాన్ని పొందడం ఎలా, ఇక ఇందిరాగాంధీ సక్సెస్ కావడం లాంటి అంశాలను పైపైన టచ్ చేస్తూ వెళ్ళారు. తక్కువ స్క్రీన్ టైంలో ఎక్కువ అంశాలను చూపించాలని తొందర కనిపించింది. ఇక క్రియేటివ్ ఫ్రీడమ్ చాలా తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ముఖ్యంగా సంజయ్ గాంధీ పాత్రను విలన్గా చూపించే సీన్స్ కావాలనే పెట్టినట్లుగా అయితే అనిపిస్తాయి. ఇక కంగనా రనౌత్‌కు జయప్రకాష్ నారాయణగా నటించిన అనుపమ ఖేర్ మధ్య వచ్చే సీన్స్ అయితే డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఫ్యూచర్ పీఎంగా అటల్ బిహారీ వాజ్పేయిను ఇందిరాగాంధీ మెచ్చుకునే సీన్స్ కంగనా తీసిన విధానం బాగుంది. ఇలాంటివి మరికొన్ని సీన్స్ పెడితే బాగుండేది. చాలా వరకు కమర్షియల్ అంగులకు దూరంగా డాక్యుమెంటరీలో ఎమర్జెన్సీ సినిమా అయితే సాగుతుంది. ఇక యాక్టింగ్ పరంగా సినిమాలో వంకపెట్టడానికి ఏమీ లేదు. కంగనా రనౌత్‌తో పాటు అనుపమ ఖేర్, శ్రేయస్ తల్పడే అండ్ విశ్వాస్ నాయర్ ఇక ప్రతి ఒక్కరు పోటీ పడి యాక్ట్ చేశారనే చెప్పొచ్చు. వారి లుక్స్, కాస్ట్యూమ్స్ నుంచి మనకి దాదాపు 1970 నాటి కాలాన్ని రియలిస్టిక్‌గా అయితే ఈ సినిమాలో చూపించారు. సో ఇక ఈ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రమే మెప్పేస్తుంది. యాక్టర్‌గా కంగనా రనౌత్ మెప్పించిందనే చెప్పొచ్చు. డైరెక్టర్‌గా మాత్రం కొంచెం తడబడిందనే చెప్పొచ్చు. సో ఇది ఈ మూవీ యొక్క రివ్యూ. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.